నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. దేశంలో చలనచిత్రాలకు సంబంధించిన జాతీయ అవార్డులు ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా ఎగరేసుకుపోయింది. ఇది ఖచ్చితంగా మన గర్వకారణం. తెలుగులో సరైన సినిమాలకు అవార్డులు రాలేదు అన్న అపప్రద ఉన్న ఉత్తమ ప్రాంతీయ కేటగిరీలో కార్తికేయ 2 చిత్రానికి ఒక అవార్డు రావడం మనకు కొంత ఊరట. కాకపోతే ఈసారి కేరళ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువ సినిమాలు ఎక్కువ అవార్డులు ఎగరేసుకుపోవడం సౌత్ ఇండియన్గా మనం గర్వించదగ్గ విషయం. మరీ ముఖ్యంగా గడిచిన 3 జాతీయ స్థాయి చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటులు మన సౌత్ ఇండియన్స్. ఈ ఏడాది కాంతారా సినిమాకు రిషబ్ శెట్టి కర్ణాటక నుంచి, అంతకుముందు ఏడాది మన పుష్ప అల్లు అర్జున్కు, అంతకుముందు తమిళనాడు నుంచి ధనుష్ కైవసం చేసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సౌత్ ఇండియా సినిమానే నార్త్ ఇండియాకు ప్రాణవాయువుగా మారింది. ఒకప్పుడు జాతీయ స్థాయి అవార్డులు అంటే ఒక శంకరాభరణం లాంటి సినిమా వస్తేనే అవార్డు వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. కానీ ఈసారి గత కొన్నేళ్ళుగా ఈ పద్ధతి మారింది. నార్త్ ఇండియాలో ఈరోజు వస్తున్న అనేక సినిమాలకు మూలం సౌత్ ఇండియా కథలే. ఇక్కడ హిట్ అయినవో లేదు పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నవో అక్కడ ఇప్పుడు రీమేక్లు అవుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అక్షయ్ కుమార్ లాంటి కొందరు హీరోలు కేవలం సౌత్ ఇండియా సినిమాల మీదే ఆధారపడి నార్త్లో సినిమాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న భాష హిందీ కావడంతో దేశవ్యాప్తంగా రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉండడంతో ఇన్నాళ్ళు నార్త్ ఇండియా సినిమాకు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అన్న, పాన్ వరల్డ్ సినిమా అన్న సౌత్ ఇండియా వైపే చూస్తున్నారు. ఒకవేళ నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద స్టార్లు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు సినిమాలు తీయాలన్న నార్త్ ఇండియాలో మళ్ళీ స్టార్డమ్ నిలబెట్టుకోవాలనుకున్న సౌత్ ఇండియా కథల వైపే చూస్తున్నారు. ఒకవేళ సౌత్ ఇండియా కథలు కుదరకపోతే ఆ నేటివిటీ నార్త్ ఇండియాకు నప్పదు అనుకుంటే సౌత్ ఇండియా డైరెక్టర్లతో సినిమాలు తీస్తున్నారు. మొన్నటికి మొన్న షారూక్ ఖాన్ నటించిన జవాన్ సినిమానికి డైరెక్ట్ చేసింది మన తమిళ డైరెక్టర్ అట్లే. ఇలా మీకు ఏ సినిమా తీసుకున్నా మన సౌత్ ఇండియా క్యాస్ట్ అంటే నటీనటులు లేకపోయినా క్రూ అంటే కెమెరామెన్ కానీ, ఎడిటర్ కానీ, సంగీతం కానీ, మిగతా 24 క్రాఫ్ట్స్లో మ్యాక్సిమం క్రాఫ్ట్స్ సౌత్ ఇండియా నుంచే వెళ్తున్నాయి. ఇది మన గర్వకారణం. ఈరోజు అవార్డు తెలుగు సినిమాకి తక్కువ రావచ్చు, లేదు గతసారి ఎక్కువ వచ్చి ఉండొచ్చు. కానీ సౌత్ ఇండియా స్థాయి పెరిగింది, బడ్జెట్ పెరిగింది, జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టే కెపాసిటీ పెరిగింది. ఇప్పుడు తాజా అవార్డులు తీసుకుంటే మన డాన్స్ మాస్టర్, మన తెలుగు డాన్స్ మాస్టర్ జానీకి తమిళంలో ధనుష్ నటించిన ఓ సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది. ఆయన మన తెలుగువాడు. అయితే అదే సినిమా తెలుగులో తిరువు అని రిలీజ్ అయింది. అది చాలామంది థియేటర్లోనో ఓటీటీలోనో చూసుంటారు. ఆ సినిమాకు వచ్చింది. అలాగే నిత్యా మేనన్కు కూడా తమిళ సినిమా తిరువుకే బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఆవిడ ఇంకో నటితో కలిపి, గుజరాత్ నటితో కలిపి పంచుకున్నారు. ఇక కాంతారా కోసం మనకు తెలుసు, ఈ సినిమా జనబాహుల్యంలో విశేష ఆదరణ పొందింది, భాషతో ప్రమేయం లేకుండా హిట్ అయింది. అలాగే కేజీఎఫ్ ఈ భారతదేశ చలనచిత్ర రంగంలో ఒక పెద్ద కుదుపు తెచ్చిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా కూడా కన్నడ కోటాలో వేసుకున్న అన్ని భాషల్లోనూ హిట్ అయింది. పాన్ ఇండియా మూవీగా కన్నడ నుంచి వెళ్ళిన మొదటి సినిమాగా రికార్డ్ అయింది. ఈ సినిమాకు కూడా అవార్డులు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈసారి సౌత్ ఇండియన్ ఫిల్మ్ లవర్స్కి పెద్ద పండగ.